మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పదే పదే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి వ్యూస్ చూస్తుంటారా? అలా చూస్తే వ్యూస్ రావు, ఆల్గోరిథం మీ వీడియోని పక్కన పెట్టేస్తుందనే మాటలు ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమా లేకపోతే ఒక పెద్ద రూమరా? నిజంగా చెప్పాలంటే ఈ రూమర్ వల్ల చాలామంది క్రియేటర్స్ అవసరం లేని భయంతో యూట్యూబ్ స్టూడియోనే ఓపెన్ చేయడం మానేస్తున్నారు. కానీ ముందు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల మీ వీడియోకి వ్యూస్ అనేవి పెరగవు. అట్ ద సేమ్ టైం వ్యూస్ తగ్గవు కూడా. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం మీరు ఎన్నిసార్లు స్టూడియో ఓపెన్ చేస్తారో చూడదు, మీ ఫోన్ స్క్రీన్ కూడా చెక్ చేయదు. ఆల్గోరిథం చూసేది ఒక్కటే, వీడియోని చూసేవాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు, మీ థంబ్నెయిల్ని క్లిక్ చేస్తున్నారా లేదా, మధ్యలో స్కిప్ చేస్తున్నారా, చివరి వరకు చూస్తున్నారా. మీరు స్టూడియో ఓపెన్ చేయడం వల్ల ఈ పై విషయాల్లో ఏ ఒక్కటి మారదు. అయితే ఈ రూమర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. చాలామంది క్రియేటర్స్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి రియల్ టైం వ్యూస్ చూస్తారు. 5-10 నిమిషాలు వ్యూస్ పెరగకపోతే వీడియో డెడ్ అయిపోయిందని స్టూడియో చూసానేమో దానివల్ల ఇది జరిగింది అనుకుంటారు. కానీ నిజంగా ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఒక్కసారిగా మీ వీడియోని అందరికీ చూపించదు. ముందు కొంతమందికి చూపిస్తుంది, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి తర్వాత ఇంకొంతమందికి చూపిస్తుంది. అందుకే మొదటి 1-2 గంటలు వ్యూస్ స్లోగా ఉండడం అనేది చాలా నార్మల్. కానీ ఆ డిలేని స్టూడియో మీద బ్లేమ్ చేయడం వల్ల ఈ రూమర్ అనేది పుట్టింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే యూట్యూబ్ స్టూడియో అనేది భయపడడానికి కాదు, రీఫ్రెష్ కొట్టడానికి కాదు, మనం అర్థం చేసుకోవడానికి. యూట్యూబ్ స్టూడియో మనకి ఏం చెప్తుంది? వ్యూవర్ ఎక్కడ బోర్ అవుతున్నాడు, ఎక్కడ వీడియో స్కిప్ చేస్తున్నాడు, టైటిల్ క్లిక్ అవుతుందా లేదా, థంబ్నెయిల్ వర్కౌట్ అవుతుందా లేదా, ఇవి తెలుసుకొని మన నెక్స్ట్ వీడియోని ఎలా బెటర్గా ప్రజెంట్ చేయాలో డైరెక్షన్ ఇస్తుంది. స్టూడియో అనేది ఒక అద్దం లాంటిది. అద్దంలో చూసుకున్నంత మాత్రాన మన ఫేస్ అయితే మారదు కదా, కానీ ముఖం ఎలా ఉందో అర్థం అవుతుంది. మార్చుకోవాలంటే మనమే యాక్షన్ తీసుకోవాలి. కానీ చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్ స్టూడియోని లెర్నింగ్ టూల్గా కాకుండా జడ్జి చేసే టూల్గా వాడుతున్నారు. అందుకే ఈ ప్యానిక్ సిచ్యువేషన్. అయితే అసలు ప్రశ్న ఏంటి? ఏ డేటా చూడాలి, ఏ డేటాని ఇగ్నోర్ చేయాలి, ఫస్ట్ 24 అవర్స్లో ఏది ఇంపార్టెంట్, సిటిఆర్ తక్కువగా ఉంటే ఏం చేయాలి, రిటెన్షన్ డ్రాప్ అయితే ఏం మార్చాలి, ఇవన్నీ మేము నెక్స్ట్ వీడియోస్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. ఆ వీడియో చూసిన తర్వాత స్టూడియో మీద భయం పోతుంది, కంట్రోల్ వస్తుంది. అందుకే ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే వికాస్ తెలుగు టెక్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం ద్వారా ఆ వీడియో మీ దగ్గరికి నెక్స్ట్ అప్లోడ్ చేసిన ఇమీడియట్గా మీకు వస్తుంది. మనందరం కూడా కలిసి గ్రో అవుదాం.